ఈరోజు మనకి ఐఫోన్ అయితే వచ్చేసింది. ఐఫోన్ అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం. ఐఫోన్లో ఏ సిరీస్ అని చూస్తున్నారా? అది మనకు ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది. చాలు ఇంకా ఐఫోన్ బాక్స్ అయితే సీల్డ్ పీస్ వచ్చేసింది. లెట్స్ ఓపెన్. ఐఫోన్లో కొత్త సిరీస్ ఇది, న్యూ వర్షన్, న్యూ సిరీస్. మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను ఏ సిరీస్ ఏంది అనేది. చూడు మెల్లగా. ఓపెన్. ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి వస్తుంది, ఫ్రంట్ నుంచే వస్తుంది. ఇక్కడ కట్ చేయాలి. వచ్చేసింది ఐఫోన్లో ఏ సిరీస్. బుడ్డోడికి ఐఫోన్. ఈ జనరేషన్లో బుడ్డోళ్ళకి కూడా ఐఫోన్. స్టిక్కర్ ఉంటుంది. జస్ట్ స్టిక్కర్ని ఇలా రిమూవ్ చేస్తే వస్తుంది. అక్కడ ఇక్కడ ఉంటుంది. లెట్స్ రిమూవ్ ఐఫోన్. యాపిల్ ఫోన్ చూశారు కదా. మనకు యాపిల్ ఫోన్తో పాటు ఇది కేబుల్ వైర్ వచ్చింది. అలాగే మనకి ఇప్పుడు ఫ్రీ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇది మన ఐఫోన్ సిరీస్. సో ఈ కలర్ కోసం అయితే చాలా వెతికాము. ఇది మనకు ఎలా వచ్చింది ఏంటి అనేది చూశారుగా. ఇప్పుడే ఐఫోన్ అయితే ఆన్ చేసాము. ఐఫోన్ 15 ఇది కొత్త సిరీస్ అని అనుకున్నారా? మాకైతే కొత్తది. ఇప్పుడు ఇంకా కొత్త వర్షన్స్ కూడా వస్తున్నాయి. సో ఈరోజు మనం అయితే ఐఫోన్ అయితే కొనడం జరిగింది. చూస్తున్నారా, ఫస్ట్ హలో అని వచ్చింది. ఆ తర్వాత అంతా మనకు వస్తుంటుంది, అన్ని లాంగ్వేజ్లో వస్తుంటుంది. ఇది నమస్కార్, మన ఇండియా, హిందీ, అట్లా ప్రతి దేశంలో ఉన్న లాంగ్వేజెస్ అయితే దానిపైన డిస్ప్లే అవుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్, మన యాపిల్ ఫోన్ ఇది వచ్చేసి తెలుసు కదా ఏ కంట్రీదో, చాలా ఫేమస్ ఉంటుంది. చూడండి ఇలా డిస్ప్లే పైన అయితే వస్తుంది. అదిగోండి వైర్ చూశారు కదా, కేబుల్ వైర్. అయితే మనమైతే దీనికి ఇప్పుడు అడాప్టర్ అండ్ పౌచ్ ఇవన్నీ కొనుక్కోవాలి. సో మనమైతే ఈరోజు ఇది చూశారు కదా, అన్బాక్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా నేమ్స్ అయితే వస్తాయి. ఇదంతా వచ్చిన తర్వాత ఆన్ అయిపోతుంది. ఆన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం సిమ్ గిట్ల వేయాలి. సో ఇది మనకు ఫ్రెండ్స్ యాపిల్ ఫోన్. ఇగో మా బుడ్డోడి కోసం చేయడం జరిగింది. ఆడికి రిబ్బన్ కటింగ్ చేసిండు ఈ కత్తెర తోటి. కత్తెర కూడా చూడండి, కత్తెర జాగ్రత్తగా ఉంది. మళ్ళీ ఇంకా ఏమైనా ఉందేమో అని కట్ చేయడానికి చూస్తుండు. ఇది మన ఐఫోన్ 15 సిరీస్. సో చూశారుగా. అయితే ఒకటి చెప్పడం మర్చిపోయా మీకు, ఈ కలర్ బాక్స్, ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ కోసం మనకు చాలా టైం పట్టింది. ఇదే కలర్ కావాలని పట్టుబట్టాడు మావాడు. సో ఈ కలర్ అయితే తీసుకొచ్చిన తర్వాతే కావాలంటే టైం పట్టింది. మనం తీసుకొచ్చిన ఐఫోన్ బాక్స్, సీల్డ్ బాక్స్ ఇది చూశారు కదా. ఇది ఇయ్యని అప్పుడే అంటుండు ఫోను. ఐఫోన్ అయితే ఆన్ అయిపోయింది. డిస్ప్లే పైన కూడా మనకు కనిపిస్తుంది, చూశారు కదా. క్విక్ స్టార్ట్ అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసేసి మనం వాడుకోవడమే. ఈ విధంగా మనం వాడతాము. ఇట్లా ఇది అంతా మళ్ళీ మనం ఇందులో సిమ్ వేసుకోవాలి. సిమ్ వేసుకున్న తర్వాత ఇవన్నీ వస్తాయి, కీబోర్డ్ ఇవన్నీ కంటిన్యూ సెట్టింగ్స్ వస్తాయి. ఇలా కంటిన్యూ మెయిల్ ఐడి అది ఇచ్చేసి మనకు మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడిలో మనకు పాతది ఏదైనా ఉంటే జీమెయిల్ ఇచ్చేయచ్చు, లేదంటే యాపిల్ది కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కీబోర్డు ఇదంతా వైఫై ఉంటే వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అన్నీ కనెక్ట్ చేసుకొని
ఐఫోన్ని వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కొత్త ఐఫోన్ వచ్చేసింది.